ప్రైజ్ ది దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మరి మనం ఈరోజు మన కన్నుల గురించి మాట్లాడుకుందాము. ప్రతిరోజు కొన్నైనా మనలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ రీతిగా ఉన్నామనే దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉంది కనుక ఈ మాటలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మన కన్నులు ఏ రీతిగా ఉన్నవి, మనం ఏ రీతిగా మరి జాగ్రత్త చేసుకుంటున్నామో మన కనుదృష్టి అనే దారి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాము. సామెతల అధ్యాయము 4వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కన్నులను అటు ఇటు తిప్పక మరి సరిగాను నీ కనురెప్పలను నీ ముందు సూటిగాను ఉండవలనని మాట్లాడుతున్నాడు. మరి కన్నుల గురించి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అందులో ఎంతో అర్థమై ఉంటుంది కనుక ఒకసారి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. మరి ఆనాడు దావీదు తన కళ్ళతో పడిపోయాడు, మరి ఆ తర్వాత క్రియల్లోనూ పడిపోయాడు. ముందుగా కళ్ళ ద్వారానే పాపము చేసేది, జ్ఞాపకము చేసుకోవాలా. కళ్ళు సరిగా ఉంటే మన ఒళ్ళు కూడా చక్కగా ఉంటుంది. మరి దావీదు గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి కళ్ళ ద్వారా మరి పడిపోయాడట. ఆ తర్వాత క్రియల్లోనూ పడిపోయాడు. మొదటిగా మన కళ్ళు కుదురుగా ఉండకపోతే మన ఒళ్ళు కుదురుగా ఉండదు. మన ఒళ్ళు కుదురుగా లేకపోతే వ్యభిచారానికి, జారత్వానికి బానిసైపోతారు. నిజమే కదా? మరి మన కళ్ళు కుదురుగా ఉండాలి మొదటిగా, ఆ తర్వాత మన ఒళ్ళు కూడా కుదురుగా ఉండాలి. కళ్ళు కుదురుగా లేకపోతే ఒళ్ళు కూడా కుదురుగా ఉండదు. ఆ తర్వాత మరి వ్యభిచారానికి, జారత్వానికి బానిసలైపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా? మరి జ్ఞాపకం చేసుకోవాలా. మరి వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటినీ తొలగిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. కళ్ళ ద్వారా ఒళ్ళు ద్వారా పాపం చేసిన వాడికి దెబ్బల చేతను అవమానం చేతను పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా? మన కళ్ళను జాగ్రత్త చేసుకున్నట్లో చాలా జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలా. సహోదరి సహోదరుడా, తెలిసి చేసినా తెలియక చేసిన పాపము ఎప్పటికీ పాపమే. కాబట్టి మీ కళ్ళ విషయంలో జాగ్రత్త వహించుడని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కళ్ళు పవిత్రంగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. నిజమే కదా? మన కళ్ళని పవిత్రంగా కాపాడుకోవాలా. చెడుని మంచిని చూడడానికి మన కళ్ళని జాగ్రత్త చేసుకొని మరి దేవునిలో భయపడే వారంగా ఉండాలి. తల్లులు తండ్రులు, మరి మీ బిడ్డలు విషయంలో జాగ్రత్త వహించండి. మీ బిడ్డలు చదువుకుంటున్నాము అని చెప్పి తలుపులు వేసుకుంటే గనుక మీరు ఒప్పుకోవద్దు. ఒకవేళ తలుపు దగ్గరకు వేసుకున్న గడియ పెట్టవద్దని ఖచ్చితంగా చెప్పేయండి. అప్పుడప్పుడు మధ్యలో మీరు వెళ్ళి వారిని చూస్తూ ఉండాలా. చూడటం కూడా ఏమాత్రం మీరు మర్చిపోవద్దు. నిజమే కదా? బిడ్డలైతే మరి చదువుకుంటున్నాము, మాకు ఎగ్జామ్స్ ఉన్నవి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నవి, కోచింగ్లు ఉన్నవి, మరి సెల్లులో కూడా మాకు కొన్ని ఎగ్జామ్స్ మరి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇందులోనే వస్తవి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నవి, మాకు మరి ఆన్లైన్ ట్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి బిడ్డలందరూ మరి సెల్ ఫోన్లకు అలవాటైపోయారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బిడ్డలు చదువులు మరి సెల్లులోనే జరుగుతున్నవి కనుక వారి విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలా. వారు చదువుతున్నారా, మరి ఏమైనా చూడరాని చూస్తున్నారా అనేది కూడా తల్లిదండ్రులుగా గమనించాలా. మరి బిడ్డల్ని మనమే సరైన మార్గంలో నడిపించాలా. వారికి ఒక సెల్ ఇచ్చి మనం ఒక సెల్ తీసుకొని ఇష్టానుసారంగా చూసినట్లయితే బిడ్డలు ఎంతగానో ఖరాబ్ అవుతుంటారు. తలుపులు వేసుకొని కూడా మరి చూస్తారు. బిడ్డలు చదువుకుంటున్నారులే అని తల్లిదండ్రులు కూడా ఉంటారు, కానీ అది మంచిది కాదు. దయచేసి మీరు అలా చేయొద్దు. బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వారేం చేస్తున్నారని మధ్యలో చూసి వచ్చినట్లయితే బిడ్డలు కూడా భయపడుతూ ఉంటారు. మీ బిడ్డలు పట్ల జాగ్రత్త వహించమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సెల్ ఫోన్ అరచేతిలో ఒక బూతు ప్రపంచంగా మారిపోయింది. మనిషి తలంపుల్లోనూ ఏదైతే తలుస్తాడో, మనిషి నిజంగానే తన తలంపుల్లో ఏదైతే తలుస్తాడో అదే చూడాలని ఆశపడుతుంటాడు. ఏదైతే చూస్తాడో అది చేయాలని కూడా ఆశపడుతూ ఉంటాడు. ఏదైతే చేస్తాడో అది దానికి బానిసగా మారిపోతున్నాడు. దేనికైతే బానిసగా మారిపోతున్నాడో ఆ బానిసత్వం మిమ్మల్ని మీ దేవుడి నుంచి దూరం చేసే రీతిగా ఉంటుంది.
కాబట్టి మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా ఉంటుంది కనుక మీ బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని పెంచే విషయంలో, వారిని మంచి క్రమంలో నడిపించే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మన కనుదృష్టిని చక్కగా చూడడానికే ఉపయోగించాలి. ఈరోజు మీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మీరు పాపంలో పడిపోయి దానిలోనే కొనసాగుతూ ఉంటే గనుక ఈరోజే మీ తప్పులు, మీ పాపములు పూర్తిగా విడిచిపెట్టి దేవునికి దగ్గరగా వెళ్ళి పాపక్షమాపణ కోరినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి క్షమాపణ అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మరి దేవుడు మీ పక్షాన తప్పక మీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉండి మీకు మరి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, మీకు పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే మీరు మీ గృహమందు, మీ స్థలమందు మోకరించి, ప్రభువా, ఇన్నాళ్ళు పాపానికి బానిసై బ్రతికాను, నన్ను క్షమించమని నీవు అడుగు. నీకున్న ప్రతి లోపాన్ని బట్టి, నీకున్న ప్రతి బలహీనతను దేవుని ముందు ఒప్పుకున్నట్లయితే ఆ బానిసత్వం నుంచి, ఆ పాపం నుంచి నిన్ను విడిపించి నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కనుల విషయంలో నువ్వేమాత్రం జాగ్రత్తగా ఉన్నావో ఒకసారి గమనించుకో. నువ్వేమి చూస్తున్నావు? నీ సెల్ ఫోన్లో ఏమైనా చూడరాని చూస్తున్నావా? మరి చూసినట్లయితే చూసి ఆగుతున్నావా? మరి శరీరేచ్ఛలకు పోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడడం వల్ల ఎంత పాపము చేస్తున్నారు, ఎంత పాపాన్ని మరి ఒడిగట్టుకుంటున్నారు, బిడ్డల విషయంలో, కుటుంబం విషయంలో ఎంత చిందరవందరైపోతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఆ సమస్య నుండి, ఆ బానిసత్వం నుంచి, ఆ పాపం నుంచి నీకు బయటపడాలంటే మరెక్కడా నీకు సమాధానం దొరకదు. కనుక మరి పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే మోకరించి, ప్రభువా, ఈ బానిసత్వం నుంచి, ఈ వ్యసనముల నుంచి, ఈ పాపము నుంచి, నన్ను ఈ చీకటి బ్రతుకు నుంచి నన్ను వెలుగులోనికి నడిపించయ్యా. నన్ను నడిపించేవారు, బయటికి తెచ్చేవారు నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రభువా, నన్ను క్షమించు. ఇక మీదట అలాంటి పాపపు జీవితం నాలో లేకుండా, నేను జారిపోకుండా నన్ను పట్టుకునేయ్యా అని మార్గంలో నడిపించని నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పక నీ మొరాలకించి చక్కని మార్గాన్ని నీకు చూపిస్తాడు. కనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చూసే విషయంలో, నీ కనుదృష్టి విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. మరి ఆ రీతిగా ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము. గనుక నీ కన్నులను జాగ్రత్త పరుచుకొని మరి దేవుని పరిశుద్ధమైన మార్గంలో నడవాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.